బాహుబలి తర్వాత ఆ రేంజ్ సక్సెస్ కోసం చూస్తోన్న ప్రభాస్ తాజాగా సలార్ సినిమాతో వచ్చారు. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమా పార్ట్ 1 సీజ్ ఫైర్ విడుదలైంది. మరి ఈ చిత్రం అంచనాలు అందుకుందా? ఆకాశమంత అంచనాలతో వచ్చిన సలార్కు ఆడియన్స్ కనెక్ట్ అయ్యారా? ప్రభాస్ కెరియర్లో మరో హిట్ చేరిందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం. ఖాన్సార్ అనే ఊళ్ళో దేవరథ్ అలియాస్ ప్రభాస్, వరదరాజు మన్నార్ అలియాస్ పృథ్వీరాజ్ సుకుమారన్ చిన్ననాటి స్నేహితులు. ఒకరి కోసం ఒకరు ప్రాణాలిచ్చేయడానికి సిద్ధంగా ఉంటారు. మరోవైపు ఆ ఖాన్సార్కు కర్తగా ఉంటారు రాజ్ మన్నార్ అలియాస్ జగపతిబాబు. తాను ఓసారి సామ్రాజ్యం నుంచి బయటకు వెళ్తాడు. తను తిరిగొచ్చే సమయానికి తన కొడుకు వరద మన్నార్ దొర కావాలని కోరుకుంటాడు. ఆయన వెళ్లిన తర్వాత కుర్చీ కోసం కొట్లాట మొదలవుతుంది. మిగిలిన దొరలు అందరూ కలిసి వరదను చంపాలనుకుంటారు. దానికోసం ఎవరికి వారు తమ ఆర్మీని తెచ్చుకుంటారు. అదే సమయంలో దేవాను తన సైన్యంగా ఖాన్సార్కు తెచ్చుకుంటాడు వరద. ఆ తర్వాత ఏం జరిగింది? కుర్చీ కోసం జరిగిన పోరులో ఎవరు గెలిచారు? వీళ్ల మధ్యలోకి ఆద్య అలియా శృతి హసన్ ఎందుకొచ్చింది? అసలు ప్రాణ స్నేహితులుగా ఉన్న దేవా వరద ఎందుకు బద్ధ శత్రువులుగా మారిపోయారు అనేది మిగిలిన కథ. కటౌట్ చూసి కొన్ని నమ్మేయాలి డూడ్. ఈ డైలాగ్ ఇన్నాళ్లకు పనికొచ్చింది. ప్రభాస్ కటౌట్ ను కరెక్ట్ గా వాడుకుంటే కథ కాకరకాయతో పనిలేదని నిరూపించాడు ప్రశాంత్ నీల్. బాహుబలి తర్వాత ఇంకా చెప్పాలంటే రాజమౌళి కంటే ఎక్కువగానే ప్రభాస్ ను ఎలివేట్ చేశాడు. సినిమా మొదలైన దగ్గర నుంచి ఎండ్ కార్డ్ పడే వరకు ఓన్లీ ఎలివేషన్స్ తో వెళ్లిపోయింది కథ. ప్రతి సీన్ క్లైమాక్స్ అన్నట్లు ప్రతి సీన్ లోనూ హీరో క్యారెక్టర్ ను లేపాడు ప్రశాంత్ నీల్. అన్నీ చూస్తుంటే వీడెవడ్రా ఎలివేషన్ కు అమ్మ మొగుడ్లా ఉన్నాడు అనిపించక మానదు. చిన్న ప్లాస్టిక్ కత్తిని హీరో చేతిలో చూడగానే తల్లి ఉలిక్కి పడుతుంది, భయపడుతుంది. గతంలో ఎంతటి రక్తపాతం సృష్టిస్తే ఆ ప్లాస్టిక్ కత్తికి తల్లి వణుకుతుంది అనే ఊహే గూస్ బంప్స్ తెప్పిస్తుంది. అలా తన హీరోను ఎలివేట్ చేయడానికి ఏ చిన్న ముక్క వదల్లేదు ప్రశాంత్ నీల్. ఛత్రపతిలో గీత దాటే సీన్ ఉన్నట్లు ఇందులో 3-4 రాసుకున్నాడు దర్శకుడు. వాటి చుట్టూ సీన్స్ అల్లుకున్నాడంతే. హీరో లేకపోయినా ప్రతి సీన్లో అతడి ఎఫెక్ట్ కనిపించేలా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. స్క్రీన్ మీద ప్రభాస్ ఫైట్ చేసిన ప్రతిసారి చూసే ఆడియన్స్ పిచ్చెక్కిపోతారంతే. ఆ కటౌట్ ను అలా వాడుకున్నాడు ప్రశాంత్ నీల్. జస్ట్ అలా నడిచొస్తుంటే చాలు, వద్దన్నా చేతులు నోటి దగ్గరికి వెళ్లి విజిల్స్ వేస్తాయి అంతే. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే కాటేరమ్మ ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్. ఆ రేంజ్ ఎలివేషన్ ఇండియన్ స్క్రీన్ పై చూసి చాలా కాలమైంది. తన స్నేహితుడి కోసం ఎందుకు హీరో ఎంత దూరమైనా వెళ్తాడు అనేది ముందు నుంచే ఎస్టాబ్లిష్ చేశాడు దర్శకుడు. కానీ అదే సమయంలో హీరో తల్లి మాత్రం అవసరం వచ్చినప్పుడు కొడుకును రెచ్చిపో అని చెప్తుంది. మిగిలిన సమయాల్లో ఎవరు చచ్చిపోయినా పట్టించుకోదు. అలా ఎందుకు మారిపోతుందనేది మాత్రం చూపించలేదు. బహుశా సెకండ్ పార్ట్ లో పూర్తి క్లారిటీ ఇస్తాడేమో దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ క్యారెక్టరైజేషన్ అయితే అద్దిరిపోయింది. బద్దలవడానికి సిద్ధంగా ఉన్న అగ్ని పర్వతంలా కనిపిస్తుంటాడు దేవా పాత్రలో. అదెప్పుడు బద్దలవుతుందా అని ఆడియన్స్ ఆసక్తిగా చూసేలా డిజైన్ చేశాడు ప్రశాంత్ నీల్. ఒక్కసారి బద్దలైతే తర్వాత వచ్చే లావా ఎలా ఉంటుందో స్క్రీన్ మీద కనిపించింది. మాస్ హిస్టీరియా కోసం వెళితే సలార్ను సూపర్ గా ఎంజాయ్ చేయొచ్చు. అలా కాదు, కథనాలు కావాలి, లాజిక్ ఉండాలి అనుకుంటే మాత్రం ఈ సినిమా అంత ఎక్కకపోవచ్చు. దేవారథ్ పాత్రలో ప్రభాస్ ఒదిగిపోయాడు. బ్లడ్ బాత్ చేసేశాడు. మాటలు తక్కువ, యాక్షన్ ఎక్కువ అన్నట్లుంది ప్రభాస్ క్యారెక్టరైజేషన్. ఇంటర్వల్ బ్లాక్ లో ప్రభాస్ కటౌట్ అయితే మాటల్లేవు. పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్ర బాగానే సూట్ అయింది. వరద పాత్రకు న్యాయం చేశాడు. శృతి హసన్ హీరోయిన్లా కాకుండా కథను తీసుకెళ్లే పాత్రలా ఉంది. వీరికి తోడు రవి బస్రూర్ మరోసారి తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు. ఇక ఓవరాల్ గా సలార్ ప్రభాస్ మాస్ విశ్వరూపం అంతే.